వెల్కమ్ టు యూఏటీవీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మామూలుగా అయితే హిందీ భాషకు హిందుత్వానికి ముడివేస్తున్నారు ప్రతిపక్షాలు. ఇది ప్రధానంగా తమిళనాడు నుంచే మొదలైంది. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా విద్యా విధానాన్ని స్టాలిన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించింది. ఆగస్టు 8న తమిళనాడు స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ స్కూల్ ఎడ్యుకేషన్ 2025ని ఆమోదించింది కూడా. త్రిభాషా సూత్రం అంటే దొడ్డిదారులు హిందీని తమపై రుద్దడమేనని తమిళనాడు సర్కారు ఆరోపిస్తుంది. లౌకికవాదాన్ని, సమైక్య స్ఫూర్తిని, రాష్ట్రాల ప్రతిపత్తిని సమాధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ భావనను రుద్దాలని చూస్తుందని స్టాలిన్ ప్రభుత్వం విమర్శిస్తుంది. సంస్కృతం, సనాతన ధర్మం, సాంప్రదాయం ఈ మూడింటికి వ్యతిరేకంగా తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన తమిళనాడుకు లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన బ్రిటిష్ విద్యా విధానం అంటే చాలా ఇష్టం. 1835లో మెకాలే విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తూ ఓ ప్రాథమిక సూత్రాన్ని మూలస్తంభంగా పేర్కొన్నారు. రక్తంలో రంగులో భారతీయుడిగా ఉండాలి, ఆలోచనలో అభిప్రాయం, నైతికత, మేధాలో ఇంగ్లీష్ వాడే ఉండాలని తన పత్రాన్ని మొదలుపెట్టాడు. జాతీయ భావన, దేశీయ చింతన, ధార్మికత అంటే తమిళనాడుకు గిట్టదు. ద్రావిడవాదం పేరుతో పుట్టుకొచ్చిన విచ్ఛిన్నవాదం అనేక అనారోగ్యకర ధోరణులకు బీజం వేసింది. తమిళనాటన హిందీ వ్యతిరేకతకు చాలా పెద్ద చరిత్ర ఉంది. 1965 జనవరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ఇంగ్లీష్ స్థానంలో హిందీని అధికార భాషగా ఆమోదిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఇది కేవలం ఆయన ఒక్కరి నిర్ణయం మాత్రమే కాదు. రాజ్యాంగంలో పొందుపరిచిన కాల వ్యవధికి అనుగుణంగా శాస్త్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత 15 ఏళ్ల పాటు ఇంగ్లీష్ను అధికార భాషగా ఉంచాలని, ఆ తర్వాత అంటే 1965 జనవరి 26 నుంచి హిందీని అధికార భాషగా చేయాలని రాజ్యాంగంలో పేర్కొంది. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి శాస్త్రి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అవి కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తోంది. అధికార భాషను జాతీయ భాషగా ప్రచారం చేస్తూ లేనిపోని అపోహలను సృష్టించడం వెనక కూడా రాజకీయ కోణం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాలు ప్రకటించేందుకు ఒక భాష ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏ భాష అధికార భాషగా పెట్టాలనే చర్చ చాలానే జరిగింది. భిన్న భాషలకు నిలయంగా ఉన్న భారత్లో అధికార భాషను నిర్ణయించేందుకు చాలా సమయం పట్టింది. చివరికి దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే హిందీని అధికార భాషగా ఉంచాలని నిర్ణయించారు. రాజ్యాంగంలో సైతం అధికార భాష అని మాత్రమే ఉంది, జాతీయ భాష అని లేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం జాతీయ భాష అంటూ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా స్టాలిన్ దీనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనక అసలు ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం భారత్ అభివృద్ధి లక్ష్యంగా సాగుతోంది. 2014 తర్వాత బహుళ పన్నుల విధానానికి స్వస్తి చెప్పి జిఎస్టీని తీసుకొచ్చింది మోడీ సర్కార్. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో గుణాత్మక మార్పు రావడానికి జిఎస్టీ కీలక పాత్ర పోషించింది. ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్కు సంబంధించి పరిమితులు విధించింది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ఏకకాలంలో పరిగెత్తించాలనే లక్ష్యంతో రాష్ట్రాల ఆర్థిక అరాచకత్వాన్ని కట్టడి చేసింది. దశాబ్దాల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాజ్యాలను నిర్మించుకున్నాయి. ఇష్టానుసారంగా అప్పులు చేయడం మూలంగా ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరుగుతోంది. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు జిఎస్టీతో పాటు అప్పులపై పరిమితి విధించడంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పరిమితికి మించి వాగ్దానాలు ఇవ్వలేదు. మరి ముఖ్యంగా తమిళనాడులో అడ్డగోలుగా హామీలు ఇవ్వడం, ప్రజాధనాన్ని వృధా చేయడం పరిపాటిగా మారింది. జిఎస్టీ రావడంతో పన్నులు అన్ని కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో అప్పులు తెచ్చుకునేందుకు అవరోధం ఏర్పడింది. దీంతో రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం కూడా మొదలైంది. ఆర్థికపరమైన కట్టడిని కేంద్రం స్టార్ట్ చేయగానే తమిళనాడు ప్రభుత్వానికి సమైక్య స్ఫూర్తి గుర్తుకు వచ్చింది, భాషా వైవిధ్యం గుర్తుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,66,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. కేంద్రం ఎఫ్ఆర్బిఎం విధించిన తర్వాత చేసిన అప్పులివి. ఈ పరిమితి కూడా లేకపోతే రాష్ట్ర రుణభారం ఏ రేంజ్లో పెరిగేదో మీరే అర్థం చేసుకోండి. తమిళనాడు నూతన విద్యా విధానం వెనక ఉన్నటువంటి అసలు కథ ఇది. దీన్ని నేరుగా చెప్పలేక భాషను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుంది ప్రభుత్వం. పైగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో డిఎంకేపై వ్యతిరేకత కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.
అన్నా డిఎంకే బీజేపీ పొత్తుతో ఉంది. ఇక విజయదళపతి టీవీకే పార్టీని స్థాపించి మొదటిసారి అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారు. సుదీర్ఘకాలంగా ద్రవిడ పార్టీల పాలన చూసిన ఓటర్లు కొత్త పార్టీని అధికారంలోకి తేవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం. డిఎంకే స్థానికతను ఎజెండాగా చేసుకుంటేనే డిఎంకేకి ప్రయోజనం ఉంటుందని, లేకపోతే ఓటమి తప్పదనే భావనలో స్టాలిన్ ప్రభుత్వం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తుందని చెబుతున్నారు.